జింబాబ్వే చేతిలో ఆఫ్ఘనిస్తాన్కు చావు దెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్కు జింబాబ్వే జట్టు భారీ షాక్ ఇచ్చింది. స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో జింబాబ్వే ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్పై 73 పరుగుల తేడాతో గెలుపొందింది. హరారే వేదికగా అక్టోబర్ 20న టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ జట్టుకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతలను అబ్దుల్ మాలిక్ గుర్బాజ్ తీసుకున్నారు. కానీ వారు కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ఘాన్ జట్టు 127 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. ఆఫ్ఘాన్పై తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే పట్టు బిగించిందని చెప్పాలి. జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్ దాటికి ఆఫ్ఘాన్ టాప్ ఆర్డర్స్ కుప్పగూలింది. జింబాబ్వే బౌలింగ్లో ముజారాబాని 3 వికెట్లు తీయగా చివాంగా 1 వికెట్ తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు భారీ స్కోర్ సాధించింది. బెన్ కర్రన్ సెంచరీతో చెలరేగాడు. 256 బంతుల్లో 15 ఫోర్లతో 121 పరుగులు చేయడంతో జింబాబ్వే భారీ స్కోర్ చేయగలిగింది. రాజా కూడా 65 పరుగులతో ఆకట్టుకోగా నిక్ వెల్స్ 49, టేలర్ 32, బ్రాడ్ ఎవాన్స్ 35 పరుగులు చేశారు. దీంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 359 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్లో 236 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది జింబాబ్వే. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘాన్ జట్టు ఏమాత్రం జింబాబ్వేకు పోటీ ఇవ్వలేకపోయింది. ఆఫ్ఘాన్ బ్యాటింగ్లో ఇబ్రహీం 42, జహీర్ షా 32 పరుగులతో రాణించినప్పటికీ మిగతా ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ఘాన్ 159 పరుగులకి కుప్పకూలింది. ఆఫ్ఘాన్ సెకండ్ ఇన్నింగ్స్లో రిచర్డ్స్ కోలుకోలేని దెబ్బతీశాడు. 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ముజారాబాని 3 వికెట్లు తీయగా తనాకా చివాంగా 2 వికెట్లు తీశారు. ఈ దెబ్బతో ఆఫ్ఘాన్పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే 73 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. టెస్ట్ మ్యాచ్ మరో 2 రోజులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది. మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.